వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. తీవ్ర అస్వస్థతకు లోనే ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాలనీకి చెందిన రవి జీవనోపాధి ప్లాస్టిక్ వ్యాపారం చేసుకుని జీవించేందుకు జంగారెడ్డిగూడెం వలస వచ్చాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి తన ఇద్దరు పిల్లలు రామకృష్ణ, విజయ్ తీవ్రమైన వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారు రామకృష్ణను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. అదేవిధంగా విజయ్కి జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలిస్తుండగా విజయ్ కూడా మార్గమధ్యలో మృతి చెందాడు. దాంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. రాత్రి రామకృష్ణ, విజయ్లు పానీపూరి బండి వద్ద పానీపూరి తిన్నారని, దానివల్లే ఫుడ్ పాయిజన్ జరిగి తన ఇద్దరు బిడ్డలు మరణించి ఉంటారని చిన్నారుల తండ్రి రవి ఆరోపిస్తున్నాడు. అయితే ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. బయలుపాటి వెంకటేశ్వర్లు, మన నంద్యాల జిల్లా నంద్యాల మండలం వైఎస్ఆర్ మా అబ్బాయిలు మేము బతుకు తెరువు కానీ మేము ఇలాగ జంగారెడ్డిగూడెం వచ్చాము. మరి ఆ ఊరి నుంచి ప్లాస్టిక్ ట్రబ్బులు బకెట్ లాగా ఎన్నుకున్నామని ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్న నైట్ మా ఊరు పానీపూరి తినడానికి వెళ్ళి నిర్మల హాస్పిటల్ పక్కన ఉన్న పానీపూరి అంగడి కాడికి వెళ్ళి పానీపూరి తిని వచ్చిన తర్వాత కడుపు నొప్పి అయ్యి కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్తే కడుపు నొప్పి హాస్పిటల్కి వచ్చిన తర్వాత సీరియస్గా ఉంది. రాజమండ్రి పోదామని పోయేలోపు దావలో చనిపోయాడు ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి విజయ్ అబ్బాయి పేరు. ఇంకో పెద్ద అబ్బాయి ఏమో రామకృష్ణ. ఆ అబ్బాయిని ఊరి నుంచి ఏలూరు తీసుకెళ్తుంటే ఆ అబ్బాయి దావలో చనిపోయాడు. జరిగింది. ఆ అబ్బాయి కూడా దావలో చనిపోయాడు. ఇంకా ఏం చేయలేకపోతే అక్కడ పోలీసు ఎస్ఎస్ఆర్ వచ్చి ధర్మాసుపత్రి కాడికి తీసుకొచ్చారు. ఇప్పుడు నీ పేరు? రామకృష్ణ, విజయ్. నీ పేరు? నా పేరు బయలుపాటి వెంకటేశ్వర.